ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీకు కూడా ఆరోగ్యం కావాలనుకుంటున్నారా? నడవలేని స్థితిలో ఉన్నారా? మరణ పడకలో మీరున్నారా? హాస్పిటల్లో మీరున్నారా? ఈ మాటలన్నీ జాగ్రత్తగా గమనించండి. మీకు స్వస్థత కావాలి అనుకున్నట్లయితే, దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచాలి అని మీరు అనుకున్నట్లయితే, తిరిగి నడవలేని స్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని నడిపించాలి అంటే, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి అంటే, ఈ ఆశీర్వాదం మీకు కలగాలి అంటే, సంపూర్ణమైన ఆరోగ్యం మీకు కలగాలి అంటే, నేను ఎప్పుడూ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎవ్రీ బ్లెస్సింగ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ కండిషన్. ప్రతి ఆశీర్వాదం పైన దేవుడు ఒక నియమాన్ని ఉంచి ఉంటాడు. ఎప్పుడైతే ఆ నియమాన్ని మనం ఆచరణలో ఉంచుతామో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఆ క్రింద ఉన్నటువంటి ఆశీర్వాదమును స్వతంత్రించుకోవడానికి మనం అర్హులవుతామని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నారు. ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచాలన్నా, దేవుడు నిన్ను నడిపించాలన్నా, ఈ ఆశీర్వాదపు వచనం పైన ఉన్నటువంటి కండిషన్ చదువుతానండి. దయచేసి జాగ్రత్తగా గమనించండి. నేను వారి ప్రవర్తనను చూచి తిని. ఆమెను చెప్తారండి గట్టిగా. అనారోగ్యంతో ఉన్నారా? స్వస్థత కావాలని కోరుకుంటున్నారా? మీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారాన్ని అప్పచెప్పి, చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని క్షమాపణ మీరు కోరుకున్నట్లయితే, తిరిగి దేవుడు మీకు ఆయుష్ని, ఆరోగ్యమునిచ్చి దేవుడు నడిపిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. యూదా దేశంను పరిపాలన చేసినటువంటి హిజ్కియాని మీరు గమనించండి. ప్రవక్త వచ్చి ఒక మాట చెప్తాడు, నువ్వు త్వరలో మరణించబోతున్నావే అనగానే, ఆ యూదా దేశాన్ని పరిపాలన చేసిన హిజ్కియా చేసిన కార్యం ఏంటి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, దేవుడు తనని జ్ఞాపకం చేసుకుని తిరిగి 15 సంవత్సరముల ఆయుష్ని, ఆరోగ్యాన్ని దేవుడు దయచేశాడు. మీ ప్రవర్తన మీరు సరి చేసుకోగలిగితే, జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రవర్తనను మీరు సరి చేసుకోగలిగితే తప్పకుండా దేవుడు మీకు సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహించి తిరిగి మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని నిలబెట్టి, మిమ్మల్ని నడిపింపజేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు స్తోత్రం. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.